అండి టైటిల్ చూసే ఉంటారు. మినపప్పుతో పని లేకుండా అట్లా అంటున్నారు, ఇంత మృదువుగా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అవునండి, అస్సలు మనం మినపప్పుతో అవసరం లేకుండా ఈ అట్లు వేసుకోవచ్చు. ఎంత స్పాంజీగా ఉన్నాయి కదా. ఈ స్పాంజీ దోశని ఎలా తయారు చేయాలో చెప్తాను. అండ్ దీంతోపాటు మనము దీంట్లో మంచి పర్ఫెక్ట్ టేస్ట్ని ఇచ్చే కొబ్బరి చట్నీ నా స్టైల్లో ఎలా చేసానో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే దీనికి అటుకులు కావాలండి. ఈ అటుకులు ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులను అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని దీంట్లో తగినంత వాటర్ వేసుకొని మంచినీళ్ళు దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేసానండి. చాలా బాగుంటాయి మృదువుగాని ఇలా వేయడం వల్ల. అదేవిధంగా మరీ ఎక్కువ మెంతులు వేయకండి, చేదు వస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను ఏ కప్తో అటుకులు తీసుకున్నా అదే కప్పుతో ఒక 2.5 లేదా 3 వేసుకోవచ్చండి బియ్యం. నేనైతే 2.5 వేసాను. 2.5 వేసేసి ఈ బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఈ బియ్యం ఏంటనుకుంటున్నారా? రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యంతో ఈ అటుకులు అనేవి చాలా బాగా వస్తాయి. అవి లేకపోతే మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు. శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లో కూడా వాటర్ వేసేసుకొని ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. 6 గంటలు లేదా 4 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బియ్యంలోని వాటర్ అంతా తీసేసి నేను మిక్సీ జార్లో కొంచెం ఇది కొంచెం అది వేసుకున్నాను. అటుకులను అయితే పిండి వేయని అవసరం లేదని దాంతో వాటర్తో వేసేయచ్చు. ఎందుకంటే మనం మంచినీటితోనే కాబట్టి దీన్ని నానబెట్టాము. వేసేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇలాగా మనము మిక్సీ అంతా పట్టేసుకొని దీన్నైతే మూత పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ చూసేటప్పటికి కొంచెం ప్లఫీగా అయింది, చూసారు కదా. ఇలా పొంగిన తర్వాత దీంట్లోకి మనమైతే తగినంత సాల్టు, అదేవిధంగా వంట సోడా కూడా వేసుకోవాలండి. వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి. లేకపోతే మనం బియ్యం ఎక్కువ వాడము, మినపప్పు వాడలే కాబట్టి కొంచెం ఎక్కువ క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా వంట సోడా వేస్తే ఆ క్రిస్పీనెస్ మనకి కొంచెం తగ్గి స్పాంజ్ దోశలాగా ఉంటాయి, చాలా చక్కగా వస్తాయి. వంట సోడా అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. తర్వాత దీన్ని అయితే బాగా సాల్ట్ అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే పెనము వేడి చేసుకొని మనము ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. ఇది దోశపిండి బ్యాటర్ లాగే వచ్చిందండి. నేను మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని దీనైతే మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్ని మరీ పలుచగా వేసుకున్న వచ్చేస్తాయండి. కానీ ఇలా 3 గరిటెలు ఇలా వేస్తే కనుక మనకి తిన్నప్పుడు ఆ ఫ్లఫీనెస్ బాగా తెలుస్తుంది. ఈ మాత్రం మందం వేస్తాయని. ఇలాగే బాగుంటుందండి. ఉల్లిపాయ, జీలకర్ర, అదేవిధంగా కొంచెం కారపొడి వేసుకున్నానండి. వేసేసుకొని దీనైతే ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్నైతే కాలనివ్వాలి. మరి హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, అలాగని లో ఫ్లేమ్ మీద పెట్టకూడదు. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే దోశలాగా ఎక్కువ మనం కాల్చితే చాలా బాగుంటాయి అనుకుంటారు, కానీ ఇదైతే ఎక్కువసేపు అస్సలు కాల్చకూడదండి. మనము తొందరగా దీన్ని కాల్చేసుకొని తీసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాల్చితే మనం బియ్యం ఎక్కువ వేసి మినపప్పు లేకుండా చేసాం కాబట్టి క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. తొందరగా కాల్చుకొని గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే మనకి స్పాంజ్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ స్పాంజ్ దోశ లేదా అటుకుల దోశని మీరు కూడా ట్రై చేయండి. మరి దీంతోపాటు చట్నీ కూడా చూపించేయాలి కదా మీకు. అందుకు దీంట్లో చట్నీ అయితే నేను కొబ్బరి చట్నీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ అటుకులలోకి కొబ్బరి చట్నీ ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చి మన టేస్ట్ బడ్స్ తగ్గట్టు మనము వేసుకోవాలి. ఎండుమిర్చి నేను పిల్లలు ఉన్నారని కొంచెం తక్కువగా వేసుకున్నాను. మీరు కావలిస్తే ఎక్కువ వేసుకోండి. తర్వాత పొట్టు మినపప్పు వేస్తున్నాను, లేకపోతే సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి ఈ ఆయిల్తో పాటు మగ్గిస్తే చింతపండు తొందరగా మెల్ట్ అవుతుంది, మనకి మెత్తగా మిక్సీ పట్టడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఎందుకంటే మనము వాష్ చేసుకున్నాం కాబట్టి ఆ చెమ్మంతా పోవాలంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మరీ ఎక్కువ చేయొద్దండి. కొబ్బరి అనేది కొంచెం ఎక్కువగా మనకి రఫ్గా అయిపోతుంది.
ఇలాగా వేపేసుకున్నాక చల్లారబెట్టేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలోని కొంచెము మనము పసుపు వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది కాబట్టి పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీంట్లోకి పోపు వేస్తే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఈ మాత్రం పోపు వేస్తే సరిపోతుందండి. వేసేసి మనము ఈ పచ్చడిలోకి అయితే దీన్ని వేసేసుకోవాలి. నేను రైస్లో కూడా ఉపయోగపడేలాగా చేసుకున్నాను కాబట్టి కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ని తక్కువ వేసుకొని చేసుకున్నాను. ఇది రైస్లోకి ఉపయోగపడుతుంది, అలాగే టిఫిన్లోకి కూడా ఉపయోగపడుతుంది. నా స్టైల్లో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ అటుకులట్లకి ఈ పచ్చడి సూపర్ ఉంటుంది. నచ్చింది కదా ఈ వీడియో? మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అటుకులట్లు లేదా స్పాంజ్ దోశ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.